అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ హోమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మనకి దీపావళి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, ఇంకా మనకి నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ టకీ సిద్ధమైపోవాలి. అయితే ఇవాళ నేను మీకు కామన్గా చేసుకునే పాయసమే అయినా సేమియా పాయసం ఈసారి షుగర్తో కాకుండా బెల్లంతో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఆ నెయ్యి కాస్త మెల్ట్ అయ్యాక ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను. కాస్త సేమియాని వేసేసి దూరగా వేయించండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇది కూడా మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే సేమియా చాలా త్వరగా మగ్గిపోతుంది. ఒక పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి ప్రాసెస్ అనేది లేట్ కాకోకుండా స్పీడ్గా అయిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించండి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ముందుగా కాచుకున్నాం కదా పాలు, అది యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను తీసుకున్న కప్పుకి 1.5 కప్పు వరకు పాలు నాకు అవసరం అయ్యాయండి. ఒకసారి మనం తిప్పేసుకుందాం. ఈ సేమియాని ఈ పాలని అంతా కూడా ఇలా ఉడికించుకోవాలి. సేమియాని పాలల్లో మీకు ఇది కాస్త నీళ్ళగా కావాలంటే ఇంకాస్త కొన్ని ఎక్కువ పాలు యాడ్ చేయొచ్చు, ఎందుకంటే సేమియా అనేది ఎక్కువ పాలని పీల్చుకుంటుందండి. ఒక పక్కన నేను జీడిపప్పుని కిస్మిస్ని కూడా నెయ్యిలో వేయించేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముద్ద బెల్లం తీసుకున్నాను, 1/4 కప్ వరకు. మీ బెల్లం యొక్క టేస్ట్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కొన్ని బెల్లం తీయగా, కొన్ని బెల్లం కాస్త తీపి తక్కువగా ఉంటుంది. అందుకనేసి మీకు తీపి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ఇందాక వేయించుకున్నాం కదా, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. ఒకసారి తిప్పేద్దాం. ఇకపోతే చివరగా యాలక్కుల పొడి, 1 టీ స్పూన్ వరకు యాలక్కుల పొడి. ఇది లేకుండా స్వీట్ ఉండదు కదండి, సో లాస్ట్ టచ్. అంతే, అన్నీ ఒకసారి తిప్పేసుకుందాం. మీకు కావాలంటే ఇంకాస్త పాలు కానీ ఏదైనా కానీ యాడ్ చేయొచ్చు, మీకు కొంచెం తాగేలాగా కావాలి అంటే. అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సేమియా పాయసం రెడీ, అది కూడా బెల్లంతో. మీకు హెల్తీ, అమ్మవారికి నైవేద్యం కూడా సిద్ధమైనట్లే. నైవేద్యంగానే కాదండి, మనం మామూలుగా స్వీట్గా కూడా తయారు చేసుకొని మనం ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ ఎలా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.